రఘురామ వెనుక పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమి ఏర్పాటుకు విశేషంగా కృషి చేసిన వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని 100 సార్లు చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన తన సొంత రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమని చాలా విశాలంగా ఆలోచించారు. అలా కాదు అనుకుంటే ఆయన సొంతంగా పోటీ చేసేవారు. అది చివరికి వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలికలకు దారితీసేది. మరోమారు జగన్ గెలిచినా గెలిచేవారు. అలా కాకూడదు అని పవన్ 1కి 10 మెట్లు తగ్గారు. అంతేకాకుండా టీడీపీతో సీట్ల సర్దుబాటులోనూ ఎంతో ఉదారత్వం చూపించారు. బీజేపీకి ఎంపీ సీట్ల సర్దుబాటు కోసం తమ పార్టీకి దక్కిన ఒక ఎంపీ సీటును వదులుకున్నారు. అలాగే అసెంబ్లీ సీట్లను కూడా 3 తగ్గించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమున్నాయి. కూటమి బలంగా ఉండాలని, అంతా ఒకటిగా వైసీపీని ఎదుర్కోవాలని పవన్ పట్టిన పంతం సఫలీకృతమైంది. ఇక ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా పవన్ గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఆయన కూటమిలో ఎంతో సామరస్య ధోరణితో ఉంటున్నారు. నామినేటెడ్ పదవులు కానీ ఇతరత్ర పదవులు కానీ ఎక్కడా డిమాండ్ అయితే పెట్టడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరో కీలక పదవి విషయంలో పవన్ చూపించిన ఔదార్యం కూడా ఆయన కూటమి ఐక్యత పట్ల, అలాగే అందరి మేలు పట్ల ఎంతలా ఆలోచిస్తారో అర్థమవుతుంది. తాజాగా ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. అయితే ఈయనకు ఈ పదవి దక్కడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని అంటున్నారు. నిజానికి చూస్తే స్పీకర్ పదవి టీడీపీ, డిప్యూటీ పదవి జనసేనకు అన్న అంగీకారం ఒకటి ఉందని అంటున్నారు. ఇక డిప్యూటీ రేసులో జనసేన నుంచి నెల్లిమర్లకు చెందిన శాసనసభ్యురాలు లోకం మాధవి, అలాగే నరసాపురానికి చెందిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్లు పేరు ఉంది. మరోవైపు చూస్తే రఘురామకు ఏ పదవి కూటమి ప్రభుత్వంలో దక్కలేదు. దాంతో అన్ని గమనించిన పవన్ కళ్యాణ్ సర్దుబాటుకు తానే చొరవ తీసుకొని ముందుకు వచ్చారని అంటున్నారు. దాంతో ఆ పదవిలో రఘురామ ఆసీనులయ్యారు.